అందరికీ నమస్కారం. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వాలి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. అలాగే మొన్న గుంటూరులో సీనియర్ ఎన్టీ రామారావు అది సంస్కరణ సభ జరిగింది. గరికపాటి గారు విభిన్నంగా స్పందించారు. అదేంటంటే ఆల్రెడీ కూటమి నేతలు అంటుండ్రు ప్రతిపక్ష నేత రావాలి అంటే ఈయన ఏమంటుండు, జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకుంటే రాను అంటుండు. దానికి కౌంటర్గా గరికపాటి గారు అంటుండ్రు, సీనియర్ని ఎన్టీఆర్ని పోలుస్తూ ఆయన 84 నుంచి 95 వరకు అధికారంలో లేడు, ప్రతిపక్షంగా ఉండి కూడా పోరాడాడు, ఆయన అసెంబ్లీకి వచ్చారు. కానీ ఇప్పుడున్న కొందరు నేను అసెంబ్లీకి రాను అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా జగన్ కౌంటర్ వేశాడు. దీన్ని ఎలా చూడమంటారు? అంటే గరికపాటి గారు ఏంటంటే ఆయనని ఏమంటారంటే డివోషనల్ టెర్రరిస్ట్ అంటారు ఆయన. అంటే అభ్యుదయ భావాలు, టెర్రరిస్ట్ కాదు, రాడికల్ నక్సలైట్. ఆయన ఏంటంటే అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే ఈ యొక్క ప్రవచనాలు చెప్పేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అగ్రెసివ్గా వెళ్ళేటువంటి వ్యక్తి గరికపాటి గారు చాలా బోల్డ్గా ఏ విషయంలో అయినా సరే, సినిమాల విషయంలో కానివ్వండి, రాజకీయాల విషయంలో కానీ మీరు చూడండి, ఈ విధంగా ప్రవచనాలు చెప్పేటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు కానీ సినిమాలు కానీ మాట్లాడరు. కానీ ఈయన మాట్లాడతారు. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. యూత్ ఇంట్రెస్ట్గా అతన్ని ఫాలో కావడానికి కారణం ఏంటంటే అన్ని విషయాల్లో కూడా నిక్కచ్చిగా మాట్లాడటం అనేది. ఆయన పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు అలానే చెప్పాడు. దేవాలయాల విషయంలో కూడా అతను చేసినటువంటి వాటికి కూడా వ్యతిరేకించాడు. ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే హిందూ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ శాతం మంది జగన్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు వైసీపీ నాయకులు మాత్రం భారీగా ట్రోల్ చేస్తుండ్రు గరికపాటిని. అది కామన్ కదా. ఇప్పుడు ఈయనకి వ్యతిరేకత ఉంది తిరుపతి విషయంలో కానీ, కొన్ని దేవాలయానికి సంబంధించిన రథాలు కాలిపోయినప్పుడు కానీ వైసీపీ స్పందించిన తీరు చాలామందిని ఒక హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళని కొద్దిగా బాధపెట్టిన విషయం వాస్తవం. అది ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు చూడండి, తిరుపతిలో ఎప్పుడైతే ఇతర గవర్నమెంట్ రాగానే ఆ ఫుడ్ క్వాలిటీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టికెట్స్లో జరిగేటువంటి ఫ్రాడ్ కానివ్వండి చాలా ఎక్కువగా జరిగింది అనేది చాలా సందర్భాల్లో మనకు బయటకు వచ్చింది. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కానివ్వండి చాలామంది మాట్లాడారు. సో ఈ విధంగా చూస్తే హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఎక్కువ శాతం ఎబో 90% జగన్ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తారు. సరే, ఒక మతాలు కులాన్ని పక్కన పెడితే జగన్ రాకపోవడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నాకు హోదా ఇస్తేనే వస్తాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన రిలాక్స్గా ఇప్పుడు అక్టోబర్ 3 నుంచి 25 దాకా అంటే 22 డేస్ టూర్ వెళ్తాడు, ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కోర్టు కూడా పర్మిషన్ కోర్టు పర్మిషన్ వల్ల వెళ్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత దాని మీద భయంకరమైన ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ చెప్తుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ మనం కేటీఆర్ అంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడడానికి వెనకాలేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఓటమి అయిపోయింది, పని అయిపోయిందని. ఇంకా తెలంగాణలో తక్కువ సార్, ఏపీలో ఇంకా భయపడేవాళ్ళు ఎక్కువ. ఏపీలో అసలు ఆయన గురించి మాట్లాడడానికి భయపడే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు మాట్లాడుతారు. రాజకీయాల్లో ఏది కూడా అయిపోయింది, వీడి పని అయిపోయింది అనుకోవడానికి లేదు. 2 సీట్లు 3 సీట్లు ఉన్న బీజేపీ 3 సార్లు ఈరోజు ప్రధానమంత్రి అయ్యేటువంటి పరిస్థితి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే రాజకీయాల్లో కూడా ఏది కూడా జనాల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆలోచిస్తుంటారు ఎవరు ఏంటి అనేది. సో ఒకసారి ఓడిపోగానే పని అయిపోయింది అనుకోవడానికి లేదు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల గెలిచి 2 చోట్ల ఓడిపోయి 0 ఒకటే గెలిచి వాళ్ళు కూడా పోయి ఉన్నట్టు వ్యక్తి ఈరోజు 21 సీట్కి 100% స్ట్రైక్ రేట్ తోటి ఇండియన్ పాలిటిక్స్ని శాసించే స్థాయికి మోడీ లాంటి వ్యక్తి వచ్చేసి భుజం మీద చేసి పవన్ అంటే ఒక తుఫాన్ అని మాట్లాడేటువంటి స్థాయికి ఎదిగాడంటే రాజకీయాల్లో నిబద్ధతతో గట్టిగా వర్క్ చేస్తూ వెళ్తే ఎవరు ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఒక పార్టీని మనం తక్కువ చేసి ఒక పార్టీని ఎక్కువ వేయడం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ వైసీపీ కానివ్వండి, ఇక్కడ బీఆర్ఎస్ కానివ్వండి అందరూ ట్రోల్స్ గురవ్వాల్సిందే. మళ్ళీ ఇప్పుడు జస్ట్ కదా, ఇప్పుడు 8 months అయింది కదా, కమింగ్ డేస్లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే.